మాట్లాడుకొని వాళ్ళు ఏ పర్సంటేజ్ లో పెంచుకుంటారో పెంచుకోండి. చిన్న సినిమాలు మాత్రం పంచే పరిస్థితులు లేవు సార్. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు ఎవ్వరు హ్యాపీగా లేరు. చిన్న సినిమాల పరిస్థితి రెగ్యులేటర్స్ మీద ఉన్నారు. ప్రొడ్యూసర్ల పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళకి సహకరించండి. చిన్న సినిమాల మీరు పెద్ద సినిమాలు ఎస్కేప్ అవ్వద్దు. పెద్ద సినిమాల బాధ్యత తీసుకోండి. మీరు 30% పెంచండి, చిన్న సినిమాలకు పెంచొద్దు. వాళ్ళ కార్మికులు అది డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళ విధి విధానాలు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేము కూడా ఏమంటున్నామంటే ఇది ఒక కొలిక్కి వచ్చేంత వరకు మీరు ప్రొడ్యూసర్ల దగ్గర బెదిరించి ఇట్లా చేసి తీసుకోవద్దని చెప్తున్నాం. మీరు కూడా ప్రొడ్యూసర్లు కూడా ఈ కించపరిచి మాట్లాడటము, కార్మికులు అవమానపరిచి మాట్లాడటము, మీ స్కిల్ ఏంటి, మీకన్నా వాళ్ళకన్నా మీకు ఎక్కువ ఇస్తారా, ఈ గాడిద గుట్టు మాట్లాడకండి. ఆ జ్ఞానం లేకుండా మాట్లాడద్దు. కించపరిచి కార్మికులు అవమానపరిచి వాళ్ళని హేళన చేసే పద్ధతిలో మాట్లాడకండి. బాధ్యతతో మాట్లాడండి. కార్మికులు ఒక హీరో డైరెక్టర్ తోటి సినిమా కాదు, ఉంటేనే సినిమా. మీరు సినిమాలు తీసి మాట్లాడటం లేదు. సినిమాలు తీసే వ్యక్తులుగా కార్మికులను ఎప్పుడు మేము గౌరవిస్తాం. కార్మికులు ఉన్న ఇది ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు ఏమొద్దు. మేము ఎవరిని అవమానపరచము. ఎప్పటికీ కూడా కార్మికులను మేము గౌరవిస్తాం. మీరు సినిమాలు తీయకుండా నీకు తెలుసా మేము ఎవరో, సినిమాలు ఏం తీసావో తెలుసా? నువ్వు పుట్టక ముందు సినిమాలు తీసావా? ఏం మాట్లాడతావు? పుట్టక ముందు ఏం మాట్లాడతావు? నువ్వు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? సినిమాలు తీసావు చెప్పు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు వచ్చావు? ఇండస్ట్రీకి నువ్వు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇండస్ట్రీకి సినిమాలు తీసావో చెప్పమంటున్నాను. ఈ పొట్టుడక ముందు సినిమాలు తీయడం మొదలెట్టామయ్యా మేము. మొన్నటి దాకా తీస్తానే ఉన్నామయ్యా. ఈ పొట్టుడక ముందు నాకు కాదు, నాకు 65 సంవత్సరాలు. నేను పుట్టక ముందంటే నువ్వు 70 సంవత్సరాల ముందో 80 సంవత్సరాల ముందో సినిమా తీసిందని. 1970లో క్లాప్ కొట్టి ఇండస్ట్రీలో అడుగు పెట్టినాన్ని మొదట ఆంధ్రప్రదేశ్ లో మొదటి థియేటర్ మారుతి టాకీస్ లో పార్ట్నర్స్ మేము. తెలుసుకో, 100-200 సినిమాలు రాసిన మహారాజు నా తండ్రి. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతావు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు? చిట్టి గారు గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన ఉపయోగం ఏముండదు. మాట్లాడండి. మీరు తరపున బాధ్యతగా మాట్లాడండి. బాధ్యతగా మాట్లాడండి. అంతేగాని వాళ్ళ హేళన చేస్తూ వాళ్ళు నోటికి వచ్చేట్టు కార్మికులు మాట్లాడటం మానేయండి. ఇది ఛాంబర్ అనేది మీ ఒక్కరికే సొంతం కాదు. ఫెడరేషన్ అందరూ దాంట్లో బాధ్యులే, అందరూ దాంట్లో భాగస్వాములే. మీరేదో దాని తరపున వచ్చినప్పుడు మీరు వేరుగా వస్తే మీ ఇష్టం ఏమైనా మాట్లాడండి. ఛాంబర్ తరపున మాట్లాడి బాధ్యతగా మాట్లాడండి. అబాధ్యతతోటి అసహ్యంగా మాట్లాడకండి. కృష్ణ గారు, కార్మికులకు మీకన్నా ఎక్కువ గౌరవించేటువంటి ఆ మెంటాలిటీ మాకుంది, ఆ డిసిప్లైన్ మాకుంది. మీరు ఊరికేదో ఎమోషనల్ మాట్లాడాల్సిన అవసరం లేదు. కార్మికులకు ఇన్ని రోజులు చేశాము. ఇప్పుడు చిన్న సినిమాల నుంచి నెగోషియేషన్ జరుగుతున్నాయి సార్. త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తారు. కార్మికులకు మంచి జరగాలని కోరుకుందాం. పెద్ద సినిమాలు కోట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పెంచాలి, వాళ్ళు కొన్ని నిబంధనలు ఇచ్చారండి, నెగోషియేషన్స్ ఇచ్చారు. చిట్టి గారు మీరు ఒకసారి ఆగండి. మోహన్ గారు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. కొంతమంది నిర్మాతలు కిల్లు లేదని మాట్లాడుతున్నారు. కిల్లు లేకపోతే ఆ తప్పు ఎవరిది? మన ఛాంబర్లు తప్ప, లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ తప్ప, లేదంటే ఫెడరేషన్ తప్ప? ఎవరు తప్పు? స్కిల్ లేక, ఒకవేళ స్కిల్ లేదు, కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేసే కార్మికుడు ఈ రోజు కూడా స్కిల్ లేదంటే ఆ తప్పు ఎవరిదండి? వాళ్ళకి స్కిల్ వచ్చేలాగా ఏర్పాటు చేయని ఛాంబర్ ఎందుకు? స్కిల్ వచ్చేలాగా చేయని